క్యూ న్యూస్లో పనిచేయటకు సీనియర్ వీడియో ఎడిటర్స్ కావాలను సంప్రదించవలసిన నెంబర్లు 8688926084. ఎంక్వైరీ నుంచి కేసీఆర్ తప్పించుకోలేరు. సుప్రీంను ఆశ్రయించక ముందే 78 పేజీల నివేదిక రెడీ చేసిన అని చెప్పేసి జస్టిస్ నరసింహారెడ్డి చెప్తా ఉన్నారు. కేసీఆర్ ఒక్కరే నా లేఖలకు నేరుగా సమాధానం ఇవ్వలే. అభ్యంతరకర పదాలతో తిరిగి 12 పేజీల లేఖ పంపిండు. బిడ్డ జైల్లో పడ్డాక కేసీఆర్కి ఇంకెక్కడి పరువు అని కామెంట్. పరువు పోతుందా అని అడిగినట్టు ఎవరు అడిగితే ఇంకెక్కడ పరువు అయిపోయి బిడ్డ జైల్లో పడ్డాక పరువు ఎక్కడదని కామెంట్ అంటూ ఒక వార్త. ఎంక్వైరీ నుంచి కేసీఆర్ తప్పించుకోలేడు, వాస్తవమే. అయితే విషయం ఏంటంటే, నేను నిన్న మా వాళ్ళకి చెప్తా ఉంటే, కమిషన్ నుంచి ఎంక్వైరీ చేయించొద్దు, అసలు కమిషనే పనికిరాదు, అదో పనికి మాలింది, ఆయనకు అసలు తెలివే లేదు అని కేసీఆర్ 12 పేజీలు రాసిన లేఖ రాసి నువ్వు దిగిపో అని చెప్పానగానే, సరే సుప్రీంకోర్టు ఆయనని మీరు బహిరంగపరిచిన విషయాలు కాబట్టి మీరు విచారణ నుంచి తప్పుకుంటే ఆయన తప్పుకున్న తర్వాత ఇప్పుడు ప్రతిపక్ష నాయకుల లెక్క తయారైపోయాడు. నరసింహారెడ్డి గారు, నీ బిడ్డ జైలు అవ్వడానికి ఇంకెక్కడి పరువు కేసీఆర్ నీకు అని చెప్పి ఆయన తరహాలో ఆయన వేసుకుంటూ వచ్చిండు. విషయం ఏంటంటే, కేసీఆర్ ఈ కమిషన్ నుంచి తప్పించుకోలేడు. కేంద్ర ప్రభుత్వం నీకు ఏది ఇందిరాగాంధీ ఎమర్జెన్సీ టైంలో వేసినటువంటి షా కమిషన్ నుంచి ఇందిరాగాంధీ బయటికి రాగలిగింది. దానికో బలమైన కారణం ఉంది. కానీ కేసీఆర్ విషయంలో మాత్రం ఏం పనికొచ్చే పరిస్థితి లేదు. మరి కేసీఆర్ గారే సూచిస్తారేమో పలానా మనిషిని పెట్టుకోవడానికి బిల్లా రంగాలు కేటీఆర్ హరీష్ రావు వెళ్ళి ఏదో సయోధ్య కుదురుతున్నట్టు తెలుస్తుంది. ఎప్పుడో కుదిరి రాలి, ఇప్పుడు కాదు. అసెంబ్లీ ఎలక్షన్ అయిపోగానే వాళ్ళు సయోధ్య సెట్ అయిపోయింది. వాళ్ళు బీట్లేదు సార్, మీరే తీసుకున్నట్టు. క్యూ న్యూస్లో పనిచేయటకు సీనియర్ వీడియో ఎడిటర్స్ కావాలను సంప్రదించవలసిన నెంబర్లు 8688926084.